దేవరాపల్లి తహసీల్దార్ యొక్క పరిస్థితి చాలా అధ్వానంగాను, ప్రజల సమస్యల పట్ల చాలా నిర్లక్ష్యంగాను ఈరోజు ఉన్నదనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పీజీఆర్ఎస్లో దాదాపు 3 నెలల క్రితం దేవరాపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. ఆ భూమి మీద చర్యలు తీసుకుని ఆ భూమిని స్వాధీనం చేసుకుని వెంటనే బోర్డులు పెట్టండి అని చెప్పేసి నేను జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను. కానీ దాని మీద 3 నెలలు పోయిన తర్వాత ఈరోజు ఎండార్స్మెంట్ అటువంటిది ఇచ్చారు. ఈ ఎండార్స్మెంట్లో 280, 280/1, 281, 281/2 4 సర్వే నెంబర్లకి పిటిషన్ పెట్టాం. ఇందులోని 281/2 ఏదైతే ఉందో ఇది కోర్టు డిస్ప్యూట్లో ఉంది. ఇది దాన్ని ఫలసాయం తీసుకునే దానికి కోర్టు ఆయన పర్మిషన్ ఇచ్చింది. అయితే అందులోని ఎటువంటి గెస్ట్ హౌస్లు కానీ లేదంటే ఎటువంటి నిర్మాణాలు కానీ పర్మనెంట్గా కట్టడానికి వీలు లేదని చెప్పేసి మేము మందలించాం. భవిష్యత్తులో ఎటువంటి నిర్మాణాలు అక్కడ చేయబడమని చెప్పేసి ఇచ్చారు. అయితే మిగిలిన 3 సర్వే నెంబర్లు 280, 280/1, 281/1 ఈ 3 సర్వే నెంబర్లు ఏదైతే ఉన్నాయో ఎటువంటి కోర్టు వివాదాల్లో కానీ తగాదాల్లో కానీ లేవు. ఎండార్స్మెంట్లో ఆ 3 సర్వే నెంబర్ల యొక్క ప్రస్తావన ఎక్కడ కూడా తీయలేదు. ఆ 3 సర్వే నెంబర్లకు మేము యాక్షన్ తీసుకున్నామని కానీ తీసుకోలేదని కానీ అట్లకి ఎండార్స్మెంట్లో ఎక్కడ కూడా రాయలేదు. అంటే ఒక సర్వే నెంబర్ని కోర్టులో ఉంది కాబట్టి దాన్ని భూతద్దంలో చూపెట్టి కోర్టులో ఉంది, దీన్ని తప్పించుకోవడం కోసం రెవెన్యూ అధికారులు ఎండార్స్మెంట్ ఇచ్చి నన్ను మోసం చేయడం అటువంటిది జరిగింది. అంటే ఈ జిల్లాలో ప్రజా సమస్యల పట్ల, ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నటువంటి సమస్యల పట్ల నిరంతరం పోట్లాడే ప్రజా సంఘాల నాయకులకే మీరు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పకపోతే సాధారణమైనటువంటి ప్రజలకి పీజీఆర్ఎస్లో పెట్టిన వాళ్ళకి మీరు ఏ విధమైనటువంటి సమాచారం ఇస్తున్నారు, పీజీఆర్ఎస్కి ఏమి విలువ ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని జిల్లా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ప్రతి సోమవారం వేలాది మంది పీజీఆర్ఎస్లో దరఖాస్తులు పెట్టుకుంటే వాళ్ళు తప్పుదావ పట్టించి వాళ్ళు మోసం చేసి ఈరోజు శుద్ధ తప్పుడు పీజీఆర్ఎస్లో వాళ్ళకి సమాధానం ఎండార్స్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా చూసినప్పుడు దేవరాపల్లి తహసీల్దార్ గారు కూడా ప్రజలు మోసం చేసి మభ్యపెట్టి శుద్ధ తప్పుడు పీజీఆర్ఎస్లోనే ఈరోజు ఎండార్స్మెంట్లు ఇస్తూ ఉన్నారు. దీని మీద నేను లోకేష్ గారికి పిటిషన్ పెట్టాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి ఒక పిటిషన్ పెట్టాను, సీసీఎల్ఏకి ఒక పిటిషన్ పెట్టాను. అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి వాటికి ఏమి ఎండార్స్మెంట్ ఇస్తారు వీళ్ళు అంటే ఇక్కడ పెట్టినటువంటి కాపీయే అక్కడ కూడా పెట్టాను. అంటే అక్కడ లోకేష్ని మోసం చేసే తహసీల్దారీలే, పవన్ కళ్యాణ్ మోసం చేసిన తహసీల్దారీలే, అక్కడ సీసీఎల్ఏని మోసం చేసేది జిల్లా కలెక్టరే. అంటే పై అధికారుల్ని మోసం చేసి మభ్యపెట్టి వాళ్ళకేమో తప్పుడు నివేదికలు ఇచ్చి ఇక్కడేమో ప్రభుత్వ భూముల్ని కబ్జా గురైపోతుంటే ఆ భూములు రక్షించవలసినటువంటి తహసీల్దారులే కంచే సేను వేసినట్టుగా కబ్జాదారులకి కొమ్ము కాసి ఈరోజు